క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పరిశుద్ధ మరియ రాజ్ఞి పండుగను మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ వచనాలు మనం చూసుకున్నట్లయితే తల్లి అయిన మరియమ్మ గారి గురించి మనందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, పోయిన వారము 15వ తారీఖు ఆగస్టు మనము మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని కర్మగా కొనియాడుకున్నాము. మరి ఈ రోజున మనందరము కూడా మరియ రాజ్ఞిగా పరలోకానికి తీసుకొని పోబడి అక్కడ యొక్క రాణిగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు అనేది మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. ఎందువలన అని మనం ఒకసారి ఆమె జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఆమె జీవించినటువంటి జీవిత విధానము అందరికీ కూడా ఒక ఆదర్శవంతురాలుగా జీవించి ఉన్నది. ఒక్కసారి ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా మన జీవితాలలో కూడా ఉన్నాయి. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మరియ తల్లి అలా కాదు. ఆమె ఎల్లప్పుడూ కూడా మంచి సుగుణాలతో ఆమె జీవించింది కాబట్టి దేవుడు అంత అత్యున్నతమైన స్థానాన్ని మరియ తల్లికి ఇచ్చి ఉన్నాడు. అయితే మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధత. మరియ తల్లి పవిత్రంగా జీవించింది కాబట్టి పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడికి తల్లిగా అవుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది, ఆనాడు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, మరియమాతలకు జీవించిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎవరిని కూడా ఎన్నుకోకుండా ఎందుకు మరియ తల్లినే ఎన్నుకున్నాడు అంటే ఆమె ఒక పవిత్రమైన జీవితం జీవించింది కాబట్టి పరలోకములో ఉన్నటువంటి గాబ్రియేలు సన్మనస్కుడు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి ఒక దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి వందన వచనములు, ఆ యొక్క శుభ వచనములు పలుకుతూ ఉంది. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము అని ఆ యొక్క దేవదూత పలుకుతూ ఉంది. చూడండి, అనునిత్యము కూడా అక్కడ పూజలు చేసి దేవుని స్తుతించుకునేటటువంటి గాబ్రియేలు దూత ఒక సామాన్యురాలైనటువంటి మరియ తల్లి దగ్గరకు వచ్చి ఈ మాటలు ఆమె చెబుతూ ఉంది. అంటే ఆమె ఎలాంటి జీవితం జీవించిందో ఒకసారి మనమే అర్థం చేసుకోవాలి. ఆమె మంచి జీవితం జీవించింది కాబట్టి దేవునికి తల్లిగా అవుతూ ఉంది. అదే దూత వచ్చి మరియ తల్లికి చెబుతూ ఉన్నాడు, నువ్వు పవిత్రాత్మ ప్రభావం వలన ఒక కుమారుని కంటావు అని. చూడండి ప్రియరా, ఆమె పరిశుద్ధురాలుగా జీవించింది, పవిత్రంగా జీవించింది కాబట్టి ఆ పవిత్ర మూర్తి అయినటువంటి దేవుని కుమారుడు ఆమె యొక్క గర్భంలో నివసిస్తూ ఉన్నాడు. మరి రెండవది మనం చూస్తున్నట్లయితే ఎల్లవేళలా దేవుని యొక్క మాటలకు లోబడి జీవించింది. అదే మనము ఈ యొక్క 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయం లూకా సువార్తలో, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని దేవుని మాటను తృణీకరించకుండా నువ్వు చెప్పిన మాటలు నాకు నెరవేరును గాక అని వినయ విధేయతలతో దేవుని మాటలకు విధేయత చూపిస్తూ జీవించింది. మరి మనం ఇంకా చూసుకున్నట్లయితే ప్రియమిత్రులారా, ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉంది. ప్రతి ఒక్క వాక్కు కూడా ఆమె మననం చేసుకుంటూ జీవించింది. ఇలాగా ప్రియమిత్రులారా, మనకు బైబిల్ గ్రంథంలో మరియ తల్లి గురించి మనకు అక్కడక్కడ మాత్రమే కనబడుతూ ఉంటాయి. కానీ అవి ఎంత విశ్వాసానికి దారి తీస్తూ ఉంటాయో, ఎంత పవిత్రమైన జీవితం మనకు కనబడుతూ ఉందో ఒక్కసారి మనం ఆధ్యాత్మికముగా యొక్క బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనందరము కూడా మరియ తల్లి జీవించినటువంటి జీవిత విధానము ఏదో ఒక సుగుణము మనం తీసుకొని ఆమెలో పవిత్రత, లేకపోతే వినయ విధేయతలు జీవించడమా, లేకపోతే వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ పఠిస్తూ మనం జీవించడమా అన్నది ఏదో ఒకటి తీసుకొని మరియమాత ఏ విధంగానైతే జీవించిందో మనందరము కూడా అలాంటి పవిత్రమైన జీవితం జీవిస్తే దేవుడు తప్పకుండా మనకు కూడా అత్యున్నతమైన స్థానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. అదే పరలోక రాజ్యము.
మనందరము కూడా అదే లక్ష్యము. క్రైస్తవులైన మనందరికీ కూడా ముఖ్య గమ్యము మనకు పరలోకము చేరటమే. కనుక మనందరము కూడా మరియ తల్లితో కూడా మనమందరము కూడా లీనమైపోయి ఆమెతో జీవించాలి అంటే మనము కూడా ఆమె జీవించినటువంటి జీవిత విధానము ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకొని మనము కూడా అలాగనే జీవిస్తూ పవిత్రంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో మనందరం కూడా ఉండాలని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్.